టికెట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. మిథున్ రెడ్డి రిమాండ్ ముగియడంతో ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు తరలిస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. మిథున్ రెడ్డి రిమాండ్ ముగియడంతో ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు తరలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజబాబు లైవ్ లో అందిస్తారు. రాజబాబు, లక్ష్మీదుర్గ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఈరోజు పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ తరలించారు. అంటే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి ఈ గత నెల 20వ తేదీ నుంచి కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఈ రోజుతో గడువు పూర్తయిన నేపథ్యంలో సిట్ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని విజయవాడ తరలించారు. అంటే మద్యం కుంభకోణంలో ఇప్పటికే 12 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీళ్ళందరికీ కూడా ఈ రోజుతో గడువు పూర్తయిన నేపథ్యంలో ఈ రోజంతా కూడా నిందితుల్ని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ముఖ్యంగా ఏదైతే మద్యం కుంభకోణం ఉంది, ఈ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఇప్పటికే 12 మంది అరెస్ట్ అయిన 12 మంది కూడా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే మరికొంతమంది నిందితులు గుంటూరు, విజయవాడ జైల్లో ఉన్నారు. వీళ్ళందరికీ 12 మందికి కూడా ఈ రోజుతో రిమాండ్ పూర్తయింది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు రిమాండ్లో గడువు పూర్తయిన నేపథ్యంలో నిందితుల్ని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత న్యాయాధికారి వాదనలు విన్న తర్వాత మళ్ళీ వీళ్ళకి గడువు రిమాండ్ గడువు పొడిగించే అవకాశం ఉందని కూడా న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే కనుక ఈ రోజు మాత్రం మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఎస్కార్ట్ పోలీసులు ఇక్కడ ప్రత్యేక వాహనంలో కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కూడా విజయవాడ తరలించారు. కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తరలించడం జరిగింది. మరి కొద్దిసేపట్లో మిథున్ రెడ్డి విజయవాడ కోర్టుకి తరలించే అవకాశం ఉంది. న్యాయాధికారి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. అంటే రోడ్డు మార్గంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రోడ్డు మార్గంలో తరలించిన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా భారీగా ఎస్కార్ట్ వాహనంలో మోహరించి వైసీపీ మిథున్ రెడ్డిని తీసుకెళ్లడం జరిగింది. మరి కొద్దిసేపట్లోనే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్ రెడ్డి ఎస్కార్ట్ వాహనం విజయవాడ చేరుకొని విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా న్యాయాధికారి ముందు సిట్ అధికారులు హాజరుపరిచే అవకాశం ఉంది. ఇది లక్ష్మీదుర్గ రాజమండ్రి వైసీపీ ఎంపీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైసీ ఎంపీ మిథున్ రెడ్డిని ఈ రోజు ఎస్కార్ట్లో ప్రత్యేక వాహనంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ సిట్ అధికారులు తరలించిన పరిస్థితి లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ రాజబాబు.